సభ పెడితే అక్కడ నేను రాజన్న ఇద్దరం డిగ్రీ కాలేజ్ కావాలంటే డిగ్రీ కాలేజ్ ఇస్తాం, రెసిడెన్షియల్ ఇస్తామని చెప్తే గంగుల కమలాకర్తో మాట్లాడి ఇస్తే ఇక్కడ నడుస్తుందా లేదో మీ అందరి అనుభవంలో ఉన్నది. ఎవరు తెచ్చింది ఇక్కడికి డిగ్రీ కాలేజీని? ఎవరు తెచ్చింది 100 బెడ్ హాస్పిటల్స్ని? మున్సిపాలిటీని ఎవరు ఆపినరు? ఇవి అభివృద్ధి పనుల గురించి చాలా మాట్లాడుతున్నారు. మేము ఇలా నువ్వు అభివృద్ధి పనులు చేయడానికని చెప్పేసి దేవాలయం మళ్ళీ వస్తా సబ్జెక్ట్ అది. ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తంలో 800 కోట్ల అభివృద్ధి పనులు చేస్తుంటే వీళ్ళకు ఈర్ష్య అసూయతోని పల్లరాజేశ్వరరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి నన్ను చాలా బూతులు తిట్టిండు. బూతులు తిడితే బూతులు మళ్ళీ తిట్టడానికి మన ఇక్కడ చెప్తే ఒక్కొక్కరు మొత్తం బ్రహ్మాండం తిడతాను. నేను బూతులు కాదు, లెక్కలు చెప్తా పక్కాగా. నేను చెప్పింది అబద్ధమైతే మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులందరూ కూడా నేను చెప్పింది ఒక్కటి అబద్ధం ఉంటే మీరే చెప్పండి అబద్ధం. నేను ఇక్కడ ముక్కుని ఎలా రాస్తా, ఎందుకంటే వాళ్ళందరికంటే కూడా మీరు అందరు రోజు ఉన్నారు కాబట్టి. 2004లో విజయ రామారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే, 2009లో రాజయ్య గారు ఆనాడు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే కదా. 2012లో మళ్ళా ఎన్నికలు వస్తే రాజయ్య గారిని గెలిపించుకున్నాం కదా. 2014లో రాజయ్య గారు ఎమ్మెల్యే, 2018లో ఎమ్మెల్యే. నువ్వు 10 సంవత్సరంలో 2004 నుంచి వెళ్ళి 14 దాకా ఏమీ చేయలేక 2013లో మళ్ళా రాజకీయ పునర్జన్మ కోసం కేసీఆర్ గారి దగ్గరికి వస్తే నీకు పునర్జన్మ ఇచ్చింది. కానీ ఇక్కడ గన్పూర్లో మాత్రం నువ్వు రావద్దని చెప్పేసి నువ్వు చెప్తే నువ్వు వచ్చినావు ఎప్పుడన్నా? 10 సంవత్సరంలో నువ్వు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. 2004 నుంచి 13 దాకా, 2014 నుంచి 2024 దాకా నువ్వు ఎమ్మెల్యేగానే లేవు. మరి ఏ విధమైన అభివృద్ధి చేసినావు? ఎక్కడ నీకు అవకాశం వచ్చింది? ఏదన్నా చెప్పండి, ఏదన్నా ఒక దగ్గర ఒక శిలాఫలకం చూపించండి. 20 సంవత్సరాల్లో 2004 నుంచి 2024 వరకు గన్పూర్లో ఎక్కడన్నా శిలాఫలకం మీద కడియం శ్రీహరి ఎమ్మెల్యే పేరు మీద ఏమన్నా అభివృద్ధి చేస్తే నేను ముక్కుని ఎలాగ రాస్తాను చెప్పండి. ఒకటి ఉంటే ఏ పని కానీ ఉన్నదా చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఇంకోటి ఏమంటాడు? దేవాలయాలకు నేనే సృష్టికర్త అంటాడు. దేవాలయాలను సృష్టించింది నేను. ఈ పలరాజరెడ్డి అంటోనికి ఏం తెలుసు? తలా తోక తెలీదు వానికి, ఇదే భాష. వానికి ఏం తెలీదు. అరే నీకేం తెలుసురా? నువ్వు ఎమ్మెల్యే గెలిచిన అంటున్నావు, ఎంపీ గెలిచిన అంటున్నావు, ఎమ్మెల్సీ గెలిచిన అంటున్నావు, మంత్రిగా అన్నావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? నువ్వు తిట్టినంత మాత్రాన నేను భయపడిపోతావు అనుకుంటున్నావా? ఏం మాట్లాడతాడు? తలా తోక తెలియదు అంటాడు. రాజే ఏం తెలీదు? పలరాజేశ్వరరెడ్డి గారికి ఏం తెలీదు? ఓకే, నాకు తెలియదు, నువ్వే చెప్పు. 2001 నుండి 2004 వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది, అంతే కదా. 2001లో గులాబీ జెండా ఎగరేసినప్పుడు మా నీళ్లు మాకు ఇస్తావా, దేవాలయాలకు కడదామని చెప్పేసానంటే 2003లో చంద్రబాబు నాయుడు పోయి అక్కడికి హెలికాప్టర్లో పోయి అక్కడ మొట్టమొదలు ఒక రాయి వేసి వచ్చిండు. ఒక మేస్త్రిని కూడా ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకుపోయి అక్కడ వేసి వచ్చిండు. 2004లో తెలుగుదేశం ప్రభుత్వం పోయింది. 2001 నుండి 2004 వరకు జరిగిన ఉద్యమ కాలం నుంచి అప్పటి వరకు దేవాలయాలలో ఒక రాయి పడ్డది తప్ప ఒక పని జరగలేదు. తట్టెడు మట్టి ఎత్తారు, 1 రూపాయి ఖర్చు పెట్టలే, 1 ఎకరా కూడా నీళ్ళు రాలే. వాస్తవమా కాదా? ఇది 2004 వరకు ఇది వాస్తవమా కాదా? నీవు నీ గురువు 2001 నుండి 4 వరకు ఏమన్నా చేయగలితే చేసినరా? చేయలే, అయిపోయింది. 2004లో విజయ రామారావు గారు వచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. మరి 2004లో 2009లో నువ్వు ఎక్కడున్నావు? తెలుగుదేశంలో ఉన్నావు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక్క రాయన్న వేసినవా, లేకపోతే ఒక కాలువ తీసుకొచ్చినా ఏమైనా పని చేసినవా? తెలుగుదేశంలో కదా ఉన్నది. మరి 2004 నుంచి 2014, 2001 నుండి 4 వరకు తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు చేసిన 0. 2004 నుంచి 14 వరకు నువ్వు తెలుగుదేశంలో ఉండే ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారి మొదటి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు రెండో ప్రభుత్వం. వాస్తవమేనా? మరి నీ రోల్ ఎక్కడుంది? దేవాలయాలకు నువ్వు చేసింది ఏమిటి? దేవాలయాలకు నువ్వు సృష్టికర్త ఎట్లయితావు? అదే దేవాలయాలకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం
రాజయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంత పోయి చేసుకొని రిక్వెస్ట్ చేసుకుంటే వస్తే మొత్తం తెలంగాణలో దేవాలయ కింద వచ్చింది 40,000 ఎకరాలు. 40,000 ఎకరాలు. 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో, రెండు ప్రభుత్వంలో దేవాలయాలను మొత్తం కూడా ఈ వరంగల్ జిల్లాకే మొత్తం కేటాయిస్తాం. ఇక్కడి నుంచి తపాస్పల్లి వరకు పోతున్నాయి. జనగామ కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఆలేరు భువనగిరి కూడా ఉంది, కానీ ఆలేరు డిలింక్ చేసి కాళేశ్వరం పంపిద్దాం.